India's finest Medicover Hospital now opened exclusive hospital for women and children opposite High-Tech Charminar. Medicover Women and Child Hospital. కరీంనగర్ నగరపాలక సంస్థలో గత మా పాలకవర్గం వచ్చింది మూడు సంవత్సరాల 11 మాసాలు కంప్లీట్ కాబోతా ఉన్నది ఈ 29వ తారీఖు. మరి కరీంనగర్ నగరానికి స్మార్ట్ సిటీ వచ్చి దాదాపుగా 2018లో అనౌన్స్ అయితే 2019 నుంచి మరి పిఎంసిని నియమించడం కానీ ఏదైతే ప్రాజెక్ట్ మొత్తం డిజైన్ చేయడానికి పిఎంసికి టెండర్స్ చేసి ఆర్వి కన్సల్టెన్సీని పిఎంసిగా నియమించుకొని 2019లో మొదటగా 2018లో పిఎంసి అపాయింట్ అయితే అగ్రిమెంట్ పిఎంసి వారు 2018 ఏప్రిల్లో వాళ్ళు చేసిండ్రు. అది మేము అప్పుడు మా పిఎంసి నియమించడం మా పాలకవర్గం లేదు 2018లో ఆర్వి కన్సల్టెన్సీ. దాని తర్వాత టెండర్స్ మొదటి దశ టెండర్స్ పిలిచినారు. మొదటి దశలో దాదాపుగా ప్యాకేజ్ 1 స్మార్ట్ రోడ్స్ 112 కోట్లు, ప్యాకేజ్ 2 రోడ్స్ డ్రైన్స్ 118 కోట్లు, డెవలప్మెంట్ ఆఫ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ 16 కోట్లు, డెవలప్మెంట్ ఆఫ్ స్మార్ట్స్ రోడ్స్ హౌసింగ్ బోర్డు 64 కోట్లు, ఇతర పనులు పిలిచినారు. టెండర్స్ పిలిచినప్పుడు టెండర్ పిలిచినప్పుడు మేము లేము, మా పాలకవర్గం కూడా లేదు. టెండర్స్ పిలిచిన తర్వాత చాలా రోజుల వరకు కూడా మరి పనులు జరగలే. ఎందుకు జరగలేదు మరి అప్పుడు నేను అడగదలుచుకోవాలి. అప్పుడున్న పాలకవర్గానికి బాధ్యత వహించిన వాళ్ళు దానికి రెస్పాన్సిబుల్. అప్పుడు ఇదే రవీందర్ సింగ్ గారు మేయర్గా ఉండ్రి. మరి దాదాపుగా టెండర్సు అయిన తర్వాత ఒక 1 ఇయర్ వరకు దాదాపుగా పనులు జరగలే. మరి ఎందుకు జరగలేదు, దాని వెనుక ఏమైంది, ఎందుకు కాంట్రాక్ట్ ఏజెన్సీల మధ్యలో మరి నిర్ణయాలు తీసుకోకుండా 1 ఇయర్ పెండింగ్ పెట్టి నగరానికి అప్పుడు కూడా నష్టం జరిగింది. 1 ఇయర్ వరకు రోడ్స్ పనులు జరగలే. మేము వచ్చేసరికి ఓన్లీ 24 లక్షల రూపాయలకు సంబంధించిన పని మాత్రమే కమాన్, అది కూడా కమాన్కు సంబంధించి డెవలప్ చేశారు. కమాన్ అని చెప్పేసి అని కమాన్ను బ్యూటిఫై చేశారని చెప్పి 24 లక్షల రూపాయల పని మాత్రమే చేసింది మా పాలకవర్గం వచ్చేసరికి. దాని తదుపరి నగరానికి ఇంత మంచి అవకాశం వచ్చింది కాబట్టి పనులు పూర్తి చేయాలన్న ఆలోచనతో మరి మేము పనులు మా పాలకవర్గం మరి అప్పుడు మంత్రి గంగుల కమలాకర్ గారు మరి వినోద్ కుమార్ గారు మేమందరం కూడా కలిసి ఒక టీం వర్క్గా నగరానికి బ్రహ్మాండంగా అభివృద్ధి కార్యక్రమాలు జరగాలని చెప్పేసి పనులు పూర్తి చేసుకుంటూ పోతూ ఉన్నాం. మా ధ్యాస అంతా కూడా పనులు పూర్తి చేయడం మీదనే. పనులు జరగాలి, ప్రజలకు ఫలాలు అందాలి, మంచి నగరంగా అభివృద్ధి చెందాలని ఆలోచన చేసుకుంటూ పోతున్నాం. ఎక్కడ కూడా మేము పనుల విషయంలో పనులు జరిగించాం కానీ పనులు తొందర చేయాలన్నాను కానీ ఎక్కడ కూడా నిబంధనలకు వ్యతిరేకంగా పనిచేయాలని, నిబంధనలను ఉల్లంఘించి పనులు చేయాలని, రోడ్లు వేయకుండా బిల్లు తీసుకోవాలని ఎక్కడ చెప్పలేదు. ప్రతి పనికి కూడా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎన్ఐటి వరంగల్ వాళ్ళు సర్టిఫై చేస్తూ ఉన్నారు కోర్ కటింగ్ తీసి. ప్రతి చోట కూడా ప్రతి దానికి ఈ విధంగా కోర్ కటింగ్ చేసి వాళ్ళ రిపోర్ట్ ఇచ్చింది కదా ఎన్ఐటి వాళ్ళు. ఒకటి థర్డ్ పార్టీ ఇంకో ఏజెన్సీ పెట్టారు. థర్డ్ పార్టీ ఏజెన్సీ శ్రీ వెంకటేశ్వర కన్సల్టెన్సీ అండ్ ప్లానింగ్ ఇంజనీరింగ్ వాళ్ళు థర్డ్ పార్టీ క్వాలిటీ అష్యూరెన్స్ కూడా మళ్ళీ చేసి నిబంధనలకు అనుగుణంగా పనులు నిర్వహించి మేము ప్రజలకు సౌకర్యాలు కల్పించే పనిచేసినాం. ఎక్కడ కూడా కాంట్రాక్ట్ ఏజెన్సీ సదాయించాలని ఆలోచన చేయలేదు. మీకు మళ్ళీ ఏడాది టెండర్ పెట్టి టెండర్లు ఓపెన్ చేయకుండా ఏడాది పెండింగ్ పెట్టి ప్రజలకు నష్టం చేయించే కార్యక్రమాలు కూడా చేయలేదు. అవన్నీ రవీందర్ సింగ్ గారికి వెన్నతో పెట్టిన విద్య. కాంట్రాక్టర్ను బెదిరియడం, కాంట్రాక్టర్లను సతాయించడం, కాంట్రాక్టర్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలనేది వారికి వెన్నతో పెట్టిన విద్య. అది వారికే తెలుసు. ఈ విధంగా ప్రతి పనికి కూడా కోర్ కటింగ్ టెస్ట్ రిపోర్ట్ కూడా ఉంటుంది. ప్రతి పనికి 1 కాదు 2 కాదు 3 సంస్థల నుంచి రిపోర్ట్ తీసుకొని మరి బిల్లులు చెల్లించడం జరుగుతూ ఉన్నది. ఇది ఒక వైపు.
మరి వాళ్ళు దయచేసి వారికి మరి ఆలోచన ఉండి మాట్లాడినారా, ఆలోచన లేక మాట్లాడినారో తెలియదు. కానీ ఇప్పటి వరకు 934 కోట్ల రూపాయలకు సంబంధించి మేము పనులు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నాం. 934 కోట్ల 11 లక్షలు పనులు చేయాలని నిర్ణయించుకొని టెండర్స్ పిలిచినాం. దానిలో కొన్ని 100% కంప్లీట్ అయినాయి, కొన్ని 50% అయినాయి, కొన్ని 30% అయినాయి, కొన్ని 15% అయింది, కొన్ని రకరకాల స్టేజ్లలో ఉన్నాయి. మేము ఇప్పటి వరకు ఇచ్చిన పేమెంట్స్ వచ్చేసి 514 కోట్ల రూపాయల పేమెంట్స్ మాత్రమే మరి చేయడం జరిగింది. ఈరోజు వరకు 514 కోట్ల రూపాయల పేమెంట్ చేయడం జరిగింది. దానిలో కూడా రాష్ట్ర ప్రభుత్వం 269 కోట్ల 50 లక్షలు ఇచ్చింది, కేంద్ర ప్రభుత్వం 269 కోట్ల 50 లక్షలు ఇచ్చింది. సమానంగా 539 కోట్ల రూపాయలు మాకు వచ్చినాయి. దానిలో 514 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్స్కు వివిధ దశల్లో వివిధ పనులు చేసిన వారికి చెల్లించినాం. 24 కోట్ల రూపాయలు ప్రాజెక్ట్ పిఎంసి ఉంటుంది, పిఎంసి వాళ్ళకు జీతాలు భత్యాలు వారికి సంబంధించినట్టు ఛార్జెస్ అవన్నీ ఉంటాయి, అవి చెల్లించినాం. ఇంకా కూడా కాంట్రాక్టర్స్కు సంబంధించి మరి 196 కోట్ల రూపాయలు విడుదల చేయాలని చెప్పేసి ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం గత 2 నెలల కిందనే బీఆర్ఓ రిలీజ్ చేసింది. 196 కోట్లు ఇవ్వాలని. దానిలో 98 కోట్లు కేంద్ర ప్రభుత్వం, 98 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం, 196 కోట్లు ఇవ్వాలని బీఆర్ఓ చేసింది. ఆ పైసా ఎంతో రాలేదు. మరి ఈ విధంగా నిబంధనలకు అనుగుణంగా పనులు చేసుకుంటూ ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది జరగద్దని మేము పనిచేస్తూ ఉంటే మరి వారు 136 కోట్ల రూపాయలు 150 కోట్లు ఎంత అన్నాడు, మరి చేతులు మారినాయి అంటున్నారు. మరి ఆయన కొంచెం ఉన్న జ్ఞానోదయం ఉండాలి, జ్ఞానం ఉండాలి మాట్లాడే ముందు. పనులు చేయక పనులు జరగక పోతే తప్పు లేదు. మీరు 1 ఇయర్ వరకు పెండింగ్ పెడితే తప్పు లేదు. టెండర్స్ కంప్లీట్ చేసి ఈయనకి ఇవ్వాలి, ఆయనకి ఇవ్వాలి, ఆయనకి ఇవ్వాలి, ఈయనకి ఇవ్వాలి టెండర్స్ అని చెప్పేసి ఏడాది వరకు పెండింగ్ పెడితే తప్పు లేదు. ఏడాది వరకు ప్రజలు నష్టపోతే తప్పు లేదు. ఈ విధంగా మాట్లాడితే రవీంద్ర సింగ్ గారు మంచి పద్ధతి కాదు. మేము కూడా ప్రజా జీవితంలో ఉన్నాం, న్యాయబద్ధంగా చట్టానికి లోబడి పనిచేసుకుంటూ పోతా ఉన్నాం. కరీంనగర్ నగర ప్రజలకు ఇప్పుడు నేను చెప్పిన రోడ్స్ అన్నీ కూడా బ్రహ్మాండంగా చూపించినాం, బ్రహ్మాండంగా డ్రైనేజ్ సిస్టమ్ కట్టినాం, బ్రహ్మాండంగా మన అంత పెద్ద వర్షాకాలం వచ్చి 19 సెంటీమీటర్ల వర్షం పడ్డా కూడా కరీంనగర్ నగరంలో ఎక్కడ కూడా ఇంత ఇబ్బంది లేకుండా చూసినాం. మేము నీలాగా పార్టీలో ఉండి పార్టీకి వెన్నుపోటు ఓడిసే చరిత్ర కాదు మాది. పార్టీలో వండుకుంటూ పార్టీ అభ్యర్థులకు వ్యతిరేకంగా పనిచేసే చరిత్ర కాదు మాది. నీకు లాభం జరిగితే పార్టీ లేదు, నీకేమైనా పదవి లేకపోతే పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడే చరిత్ర కాదు మాది. ఖబర్దారని హెచ్చరిస్తా ఉన్నాం. దయచేసి నువ్వు చేసిన ఆరోపణలు కనుక మున్సిపల్ కార్పొరేషన్ మీద నిరూపించాలి. ఎక్కడ రోడ్ చేయక బిల్లు ఎక్కడ తీసుకున్నావు నిరూపించాలి. నువ్వు నిరూపించకపోతే అదే టవర్ సర్కిల్ ముక్కు రైలకు రాయి. అధికారులు అనే వాళ్ళు ఎప్పటికీ శాస్త్రంగా పనిచేసేవాళ్ళు, వాళ్ళు ఎప్పుడు కూడా నిబంధనలకు వ్యతిరేకంగా పనిచేయరు, వాళ్ళకు అవసరం కూడా లేదు. ఇన్ని రకాలుగా క్వాలిటీ కంట్రోల్ చేసుకుంటూ, ఇన్ని రకాలుగా ప్రియారిటీ చేసుకుంటూ, ఇన్ని రకాలుగా నిబంధనల ప్రకారం పనిచేసిన తర్వాతనే బిల్స్ పేమెంట్ చేయడం జరుగుతుంది. పనులు జరిగినాయని కళ్ళ మండి అయ్యో నేనున్నప్పుడు పనులు జరగలే, నాకు అనుకున్న టెండర్ రాలే, 1 ఇయర్ పెండింగ్ పెట్టినా ఇప్పుడు పనులు బ్రహ్మాండంగా జరిగినాయి, టౌన్ మంచిగా అయిందని చెప్పి కళ్ళు మండి మాట్లాడుతున్నాను. నువ్వు ఇటు కార్పొరేటర్గా జీతం తీసుకుంటావు, అటు సివిల్ సప్లై చైర్మన్గా జీతం తీసుకుంటావు. ఉన్నాయి, డీటెయిల్స్ కూడా ఉన్నాయి. ఇప్పటి వరకు ప్రతి నెల 1 లాక్ జీతం తీసుకున్నావు, ప్రతి నెల హెచ్ఆర్ఎల్ తీసుకున్నావు, మళ్ళీ ఇక్కడ 6,500 కార్పొరేట్ జీతం తీసుకున్నావు. ఇది నువ్వు రాజకీయాల్లో నీతి గురించి మాట్లాడేది. ఇదా మీ పద్ధతి? 11,35,484 రూపాయలు తీసుకున్నావు ఇప్పటికి హానరోరియం కింద కార్పొరేషన్ చైర్మన్గా.
హౌస్ రెంట్ అలవెన్స్ కింద 5,67,740 రూపాయలు తీసుకున్నావు. మళ్ళీ ఇక్కడ కార్పొరేటర్ జీతం ఐఎస్టీ తీసుకున్నావు. ఒక వ్యక్తి నువ్వే ప్రకటించినావు, నేను కార్పొరేటర్ జీతం తీసుకుంటున్నా, నేను అక్కడ తీసుకుంటలేను, నువ్వే ప్రకటించినావు, రికార్డు ఉంది, ఆన్ రికార్డ్. ఇది నీతి నిజాయితీ ధర్మం గురించి నువ్వు మాట్లాడేది, అవినీతి గురించి మాట్లాడేది నువ్వు. ఇది దయచేసి చెప్తున్నా, మేము చాలా లిబరల్గా పనిచేసుకుంటూ పోతున్నాం. కరీంనగర్ నగర అభివృద్ధి మాత్రమే మా దృష్టిలో ప్రథమ కర్తవ్యం. ఎవరిని కూడా కించపరచాలి, ఎవరిని కూడా ఊరికే బదనాం చేయాలి, బట్టగాల్సి మీద పడిస్తే ఉంటుందంటే మేము అట్లాంటి రకం కాదు. మేము ఏ విచారణకైనా సిద్ధం, ఎవరు ఏ విచారణ చేసుకున్నా మాకు అభ్యంతరం లేదు. ఇది ఆన్ రికార్డ్ అనేది. ఆయన అన్నాడు, ఆయన ప్రకటించిండు, నేను కార్పొరేటర్ ఆనరేరియం మాత్రమే తీసుకుంటున్నా, సివిల్ సప్లై చైర్మన్ ₹1 తీసుకుంటలేను అని. రికార్డు కొంచెం ప్రకటించిన రికార్డు కొంచెం చూడండి. జనవరి 23, ఫిబ్రవరి 23, మన డిసెంబర్లో 35,000, జనవరిలో 1,00,000, ఫిబ్రవరిలో 1,00,000, మార్చిలో 1,00,000, ఏప్రిల్ 1,00,000, మేలో 1,00,000, జూన్లో 1,00,000, జూలైలో 1,00,000, ఆగస్టులో 1,00,000, సెప్టెంబర్ 1,00,000, అక్టోబర్ 1,00,000, నవంబర్ 1,00,000. మొన్న నవంబర్ వరకు 11,35,400 తీసుకున్నాం ఆనరేరియం శాలరీ. అంటే ఒక వ్యక్తి 2 జాలు తీసుకోవచ్చా? ప్రింట్ కావాలంటాం. ఇక్కడ కార్పొరేటర్గా తీసుకుంటున్నా, ఆయనే ప్రకటించిండు, నేను కార్పొరేటర్గా మాత్రమే తీసుకుంటున్నా, మున్సిపల్ సివిల్ సప్లై చైర్మన్ నేను ₹1 తీసుకుంటలేనని. ఏ జరుగుతుందో చెప్తున్నాను, నేను విషయం చెప్తున్నాను. నేను ఆ విధంగా మనమే తప్పులు చేసుకుంటా ఇంకోని తప్పు చేసినట్టు ఓడుకుంటాడు. ఇక్కడ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తా ఉన్నాం, డెవలప్మెంట్ కావాలని పనిచేస్తున్నాం, నిబంధనల ప్రకారం పనిచేయాలని అధికారులు చెప్తున్నాం, అధికారులు నిబంధనల ప్రకారం పనిచేస్తూ ఉన్నారు. అనవసర ఆరోపణలు, రోడ్ వేయకుండా బిల్ తీసుకున్నావు ఎట్లంటావు నువ్వు? ఎక్కడ రోడ్ వేయలే, ఎక్కడ బిల్ తీసుకున్నావు చూపించు. నువ్వు 130 కోట్ల రూపాయలు ఎవరు తెచ్చిండు, ఎవరు తీసుకున్నాడు, ఎక్కడ తీసుకున్నావు చూపించు. మరి నేను ఆధారాలు చూస్తున్నాను, నేను క్యూసీ రిపోర్ట్ చూస్తున్నాను, అగ్రిమెంట్ చూస్తున్నా, ప్రతి చూస్తున్నా, ఎవరు ఎట్లా ఏ విధంగా పని నడుస్తున్నది మరి నువ్వు చూపించు. మరి ఊటి అని నోటి మాట పడేస్తే అయిపోద్దా? టెండర్స్ కంప్లీట్ చేసి ఈయనకి ఇవ్వాలి, ఆయనకి ఇవ్వాలి, ఆయనకి ఇవ్వాలి, ఈయనకి ఇవ్వాలి టెండర్స్ అని చెప్పేసి ఏడాది వరకు పెండింగ్ పెడితే తప్పు లేదు, ఏడాది వరకు ప్రజలు నష్టపోతే తప్పు లేదు. పనులు జరిగి ప్రజలకు ఒక బ్రహ్మాండమైన నగరాన్ని అందియాలి, ప్రజలు బ్రహ్మాండంగా ఏదైతే ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చినవి వాటి ఫలాలు ప్రజలకు అందాలని చెప్పేసి మా పాలకవర్గం, మా అధికారులు పనిచేస్తే ఈ విధంగా అబండాలు వేయడం ఎంతవరకు సమంజసం అని నేను మరి రవీందర్ సింగ్ను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. మరి ఈ పనులు స్టార్ట్ అయ్యి దాదాపు 4 సంవత్సరాలని, మరి 4 సంవత్సరాలు ఆయన ఎక్కడ నిద్రపోయిండో తెలియదు. మరి కరీంనగర్ నగరంలో ఈరోజు ఎక్కడ కూడా నిబంధనల విరుద్ధంగా ఏ పని జరగలేదు. ఈరోజు రోడ్ వేయకుండా, మోరి కట్టకుండా ఎక్కడ కూడా నయా పైసా కూడా బిల్లులు చెల్లించలేదు. ఎక్కడ ఉంటే చూపించాలని డిమాండ్ చేస్తా ఉన్నాను. నేను ఏదైనా నువ్వు ఆరోపణ చేసినావు, నిన్న రోడ్లు వేయకుండా బిల్లులు ఇచ్చిండ్రు, ఇప్పుడు రోడ్లు ఎత్తురని చెప్తున్నాడు. కనీసం 5 సంవత్సరాలు మేయర్గా పనిచేసినటువంటి వ్యక్తి ఎక్కడైనా రోడ్ వేయకుండా బిల్లు ఇచ్చే పరిస్థితి ఉంటుందా? బిల్లు ఇచ్చిన తర్వాత రోడ్ వేసే పరిస్థితి ఉంటుందా? ఇంత చీప్గా, ఇంత నిరాధారమైన ఆరోపణలు ఒక వ్యవస్థ మీద చేయడం అనేది చాలా దురదృష్టకరం. ఎందుకంటే క్వాలిటీ కంట్రోల్ లేదే బిల్ ఇవ్వరు. మళ్ళీ మున్సిపల్లో ఏ బిల్ ఇవ్వాలన్నా కూడా ప్రీ ఆడిట్ ఉంటుంది. వేరే డిపార్ట్మెంటల్లో బిల్ ఇచ్చిన తర్వాత ఆడిట్ ఉంటుంది. మా మున్సిపల్ కార్పొరేషన్లో ఏ బిల్ ఇవ్వాలన్నా కూడా ప్రీ ఆడిట్ అని ఉంటుంది. ముందుగానే ఆడిట్ చేస్తారు. రికార్డులన్నీ పరిశీలించి రికార్డులన్నీ నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయా లేవా చూసిన తర్వాతనే ఆడిట్ చేస్తారు, ఆమోదం చేస్తారు. దాని తర్వాత పేమెంట్స్ ఇస్తారు. పేమెంట్స్ ఇచ్చేది మేయరో కార్పొరేటర్స్ కాదు, అధికారులు ఇస్తారు. అధికారులు శాశ్వతం, మేము శాశ్వతం కాకపోవచ్చు, ప్రజల అభిమానం ఉంటే మళ్ళీ వస్తాం కావచ్చు, కానీ అధికారులు అనేవి ఎవరు కూడా నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి పేమెంట్ చేసే అవకాశం లేదు. నేను డిమాండ్ చేస్తా ఉన్నా, ఎక్కడ ఇచ్చిండ్రు మీరు నిరూపించాలి. మీరు నిన్న ఆరోపణ చేసిండ్రు, రోడ్లు వేయకుండా పేమెంట్ చేసిండ్రు, ఇప్పుడు రోడ్లు వేస్తున్నారు అని చెప్పారు.
నేను పేపర్లో చూసి మాట్లాడుతూ ఉన్నా. మరి దయచేసి మీరు అది నిరూపించాలి. నిరూపించకపోతే తప్పైందని క్షమాపణ కోరాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఎక్కడ కూడా అలాంటి అవకాశం కానీ అలాంటి పరిస్థితి కానీ ఎక్కడ ఉండదు. మరి ఏమీ తెలియనట్టుగా ఏది పడితే అది మాట్లాడదాం అనుకుంటే మరి నడిచే పరిస్థితి ఉండదు. మీరు టవర్ సర్కిల్ రినోవేషన్ ప్రోగ్రాం పెట్టిండ్రు. మేము పెట్టలేదు, మీరు మేయర్గా ఉన్నప్పుడే పెట్టిండ్రు. దానిలో ఏం పెట్టిండ్రు మీరు? మొత్తం బిల్డింగ్లు ఎలివేషన్ కూలగొట్టి, బిల్డింగ్ ఎలివేషన్ అన్నీ కూలగొట్టి అన్ని సేమ్ ఎలివేషన్ చేయాలని పెట్టిండ్రు. అంటే టవర్ సర్కిల్లో ప్రజల మీద మీకు ఏం కోపం ఉన్నది? అందరి బిల్డింగ్లు కూలగొట్టాలని ఆలోచన మీరు ఎందుకు చేసిండ్రు? మొత్తం ఫసాడ్ అంతా ఒక విధంగా ఉండాలి. ఎవరైనా ఒప్పుకుంటారా? ఎవరైనా ప్రజలు? ఎవరైనా ప్రజలు మన కట్టుకున్న ఇంటిని ముందర కూలగొట్టి చేయమని వాళ్ళు అంటారా? ఒక రోడ్డుకి మోరి కట్టే కానీ అర్ధ ఫీట్ జరగాలంటే ఇబ్బంది అవుతా ఉన్నది. అటువంటి ఆలోచన చేసినటువంటి మహా మేధావి మీరు. మళ్ళీ ఇంకా అంటున్నాడు 2018లో కరీంనగర్ టౌన్లో 8,000 మెజార్టీ వచ్చింది, మరి ఇప్పుడు 4,000 3,000 మెజార్టీ వచ్చింది స్మార్ట్ సిటీ జరిగిన తర్వాత నిన్న మాట్లాడండి ఎమ్మెల్యే మా మంత్రి గారికి. 2009లో 20,000 మెజార్టీ వచ్చింది టౌన్లో, 2014లో 18,000 మెజార్టీ వచ్చింది టౌన్లో. మరి అప్పుడు స్మార్ట్ సిటీ లేదు కదా? ఏమన్నా కొంచెం ఇంగిత జ్ఞానం ఉండి మాట్లాడితే ఈరోజు గర్వంగా చెప్పుకుంటున్నాం. కరీంనగర్ హెడ్ క్వార్టర్ మాత్రమే పాత 10 జిల్లాల్లో గెలిచింది బీఆర్ఎస్ పార్టీ ఒకటే కరీంనగర్. జిల్లా హెడ్ క్వార్టర్ గెలిచిన నగరం ఏదైనా ఉందంటే ఓన్లీ కరీంనగర్ నగరమే మా బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. ఎక్కడ కూడా గెలవలేదు. ఆ ఘనత కూడా మాదే. మీలాంటి వెన్నుపోటుదారులు ఎంతోమంది వ్యతిరేకంగా పనిచేసినప్పటికీ కూడా, పార్టీకి వ్యతిరేకంగా ఎన్నో చోట్ల రకరకాల కామెంట్లు చేసి రకరకాలుగా కూడా పార్టీని నష్టం చేయాలని ఆలోచన చేసినప్పటికీ కూడా మరి ప్రజలు ఆదరించి గెలిపించిండ్రు. అది మర్చిపోదని చెప్తా ఉన్నాను. ఇంకోటి టెండర్ల గురించి మాట్లాడుతారు. సీఎంఏకి సంబంధించి 133 కోట్ల రూపాయల టెండర్లు అయినాయి. ఒకటే వ్యక్తికి ఇట్లా ఇచ్చినట్టుండు, ఒకటే సంస్థకి ఎట్లా ఇచ్చినట్టుండు. మరి ఇదేదో అర్థం కాలే. మరి నువ్వు మొదటి విడత టెండర్లు పిలిచినప్పుడు ఒకటే ప్యాకేజ్ కింద 133 కోట్లు ఎందుకు పిలిచినావు? మరి ఒకటే ప్యాకేజ్ కింద సింగిల్ 112 కోట్లు ఒకటే ఎందుకు పిలిచిన టెండర్? 118 కోట్లు ఒకటే ఎందుకు పిలిచినావు? హౌసింగ్ బోర్డు మొత్తం 64 కోట్లు ఒకటే ప్యాకేజ్ ఎందుకు పిలిచిర్రు? అప్పుడు నువ్వే కదా మేయరు. అంటే నీ కోరులు మంది కోరులా? నీకో నిబంధన మందికో నిబంధన. టెండర్స్ నిబంధనల ప్రకారం జరిగినాయా లేవా అని చూసుకోవాలి. టెండర్ వచ్చిన వాడు నిబంధనల ప్రకారం పనిచేస్తుందా లేదా అని మాత్రమే చూసుకోవాలి. ఇవేవి లేకుండా ఏది పడుతుంది మాట్లాడి ప్రతి దానికి కూడా మున్సిపల్ కార్పొరేషన్కు ఒక చరిత్ర ఉంటుంది. మున్సిపల్ కార్పొరేషన్లో ఇలా ప్రజలు నేను అంటూ ఉన్నా, ఎక్కడండి రోడ్ వేయకుండా బిల్ తీసుకున్నది? నీ కొత్త లేబర్ ఓల్డ్ లేబర్ రోడ్ కనబడతలేదా? విద్యానగర్ రోడ్ కనబడతలేదా? ఉమెన్స్ కాలేజ్ రోడ్ కనబడతలేదా? ఉమెన్స్ కాలేజ్ వెనుక రోడ్ కనబడతలేదా? స్టేడియం ముందర రోడ్ చుట్టూ రోడ్ కనబడతలేదా? కట్టరాంపూర్ రోడ్ కనబడతలేదా? రామచంద్రాపూర్ కాలేజ్ రోడ్ కనబడతలేదా? గణేష్ నగర్ బైపాస్ రోడ్ కనబడతలేదా? కాపాడ బైపాస్ రోడ్ కనబడతలేదా? బొమ్మెంకంటి ముందర రోడ్ కనబడతలేదా? కిసాన్ నగర్ రోడ్ కనబడతలేదా? ఆదర్శ్ నగర్ రోడ్ కనబడతలేదా? ఏ రోడ్ కనబడతలేదు నీకు? అల్కాపూర్ కాడ రోడ్ కనబడతలేదా? పోచమ్మ టెంపుల్ రోడ్ కనబడతలేదా? ఏ రోడ్ కనబడతలేదు మీకు? ఏ ఒక్క రోడ్ చెప్పాలేదు. నేను ఇవాళ డిమాండ్ చేస్తా ఉన్నా. అనవసర ఆరోపణ చేసిండ్రు మీరు. రోడ్ లేకుండా బిల్లు తీసుకున్నారని ఆరోపణ చేసిండ్రు. ఏదో రోడ్ చూపించాలి. చూపించకపోతే బహిరంగ క్షమాపణ కోరాలి. తప్పైంది, నేను తప్పుడు ఆరోపణ చేసినా అని. ఈరోజు నగర ప్రజలు ఇంత బ్రహ్మాండంగా అభివృద్ధి జరిగిందని చెప్పి ఆనందం ఒకవైపు ఉంటే, మీలాంటి ఆరోపణల వల్ల ఏం చెప్పదలుచుకున్నారు మీరు? మీరు మేయర్గా ఉన్నప్పుడు ఏ విధంగానైతే బిల్లులు చెల్లించిండ్రో అదే విధంగా బిల్లులు చెల్లిస్తున్నారు ఇప్పుడు కూడా. ఎక్కడ కూడా విధానంలో మార్పు లేదు. మీరు మేయర్గా ఉన్నప్పుడు ఏ విధంగానైతే బిల్లులు చెల్లించిండ్రో అదే విధంగా బిల్లులు చెల్లిస్తున్నారు ఇప్పుడు కూడా. ఎక్కడ కూడా విధానంలో మార్పు లేదు.
మరి మీరు చేసిన తప్పైతే మేము చేసిన తప్పే. మరి మీరు కదే క్యూసీని పే చేసుకొని ప్రియారిటీ చేసుకున్న తర్వాత బిల్లు ఇచ్చిండ్రు. మేము అదే క్యూసీ పే చేసుకుంటున్నాం, అదే సర్టిఫికేట్ ప్రియారిటీ ద్వారా చేసి బిల్లు ఇస్తూ ఉన్నారు. ఈ స్మార్ట్ సిటీకి సంబంధించిన ఒక పిఎంసీ అనేది ఉన్నది. పిఎంసీ వాళ్ళ అనుమతి లేని ఒక్క పని కూడా జరగదు. పిఎంసీ వాళ్ళ అనుమతి లేని ఒక పని జరగదు. పిఎంసీ వాళ్ళ పర్యవేక్షణ జరుగుతుంది, అధికారుల పర్యవేక్షణ జరుగుతుంది, థర్డ్ పార్టీ కంట్రోల్ ఉన్నది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నిట్ వరంగల్ వాళ్ళ సర్టిఫికేట్ ఉన్నది. నినాగమన్న హౌసింగ్ బోర్డులో కోర్ కటింగ్ చేసిండ్రు. ఎవరో విజిలెన్స్ కంప్లైంట్ ఇస్తే బ్రహ్మాండంగా వచ్చింది, ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా వచ్చింది. ఎవరైనా నిబంధనలకు వ్యతిరేకంగా పనిచేస్తే అది వాళ్ళ బాధ్యత, ఎట్టి పరిస్థితుల్లో చేయరు. ఎక్కడ కూడా జరిగే అవకాశమే లేదు. ఈ విధంగా మీరు ప్రజలు మధ్యలో ఉండడానికి ఏదో ఒకటి మాట్లాడి ఏదో ఒకటి చేస్తామంటే ఊరుకోము పరిస్థితి లేదు. తప్పకుండా కూడా ఈ విధంగా పార్టీ వ్యతిరేక చర్యలు, ఈ విధంగా పార్టీని నష్టపరిచే చర్యలు తీసుకుంటున్నాను. తప్పకుండా కూడా మేము అధిష్టానాన్ని కూడా దృష్టి తీసుకెళ్తాం. మీరు ఏమిచ్చిన పిఎంసీఏ, మీరు ఇచ్చిన కాంట్రాక్టరే, మేము ఇవ్వలేము టెండర్లు. మీరు మేయర్గా ఉన్నప్పుడు ఏదైతే కాంట్రాక్టర్ వచ్చిందో అదే కాంట్రాక్టర్ పనిచేస్తుంది. ఇప్పుడు కూడా కొత్త కాంట్రాక్ట్ లేడు. టెండర్ నిబంధనలు కూడా నిబంధనల ప్రకారమే టెండర్లు ఇస్తాం. ఎక్కడ కూడా నిబంధనల ఉల్లంఘింపు లేదు. నేను అందుకోసం చెప్తున్నా. ఈరోజు నేను అన్ని పత్రికల్లో చూసిన, ఇవాళ చాలా పత్రికల్లో చూసిన పొద్దున ఏమని, రోడ్ వేయకుండా బిల్ తీసుకున్నారండి. రోడ్ వేయకుండా ఎక్కడ బిల్ తీసుకున్నారు, ఇది లేచిండు ఇక్కడ రాసింది క్లియర్గా. రోడ్లు వేయకుండానే బిల్లు తీసుకున్నారు. అక్కడ ప్రస్తుతం రాత్రి వేళ రోడ్ వేస్తున్నారు. కరీంనగర్ నగరంలో ఎక్కడ రోడ్ వేసినా రాత్రి వేస్తారు. హైదరాబాద్ నగరంలో ఎప్పుడు రోడ్ వేసినా రాత్రి వేస్తారు. పొద్దంతా పబ్లిక్ తిరుగుతూ ఉంటారు కాబట్టి, పబ్లిక్ మధ్యలో రోడ్లు వేయలేరు కాబట్టి నైట్ టైం అయితే ఫ్రీ ఉంటే నైట్ వేస్తారు. ఎక్కడ రోడ్లు వేయకుండా బిల్లు తీసుకున్నారో అది మీరు నిరూపణ చేయాలి. ఈ విధంగా నోటు ఉంది కానీ చెప్పి ఇవాళ 130 రేపు 250 అంటావు. ఎవరికి ఇచ్చిందో కూడా నిరూపణ చేయి. ఊరికే అనడు కాదు. 130 కోట్లు మాన ఎవరు ఇచ్చిండ్రు, మరి దాన్ని చూసినోడు ఎవడు, నీకు చెప్పినోడు ఎవడు, అది కూడా బయట పెట్టాలి. ఏదో ఆరోపణలు చేస్తాం, ఆరోపణలు బతుకుదాం అనుకుంటే ఎవరు ఊరుకునే పరిస్థితి లేరు. ఎందుకంటే న్యాయంగా నిజాయితీగా పనిచేస్తూ ఉన్నాం. కరీంనగర్ నగరాన్ని ఒక అందమైన నగరంగా తీర్చిదని పనిచేస్తూ ఉన్నాం. దానివల్లనే మీరున్నప్పుడు 1 ఇయర్ ఆగిన పనులు కూడా 1 ఇయర్ మీరు పనులు ఆపినరు టెండర్లు అయిన తర్వాత. ఎందుకు ఆగినా మరి మీకు తెలుసు, ఎందుకు ఆగినా మీకు తెలుసు. చెప్పాలి మరి ఎందుకు ఆగినావు, 1 ఇయర్ ఎందుకు ఆగినావు టెండర్లు. మీకు నచ్చిన ఏజెన్సీకి రాకపోతే టెండర్లు 1 ఇయర్ దాకా పెండింగ్ పెడతారు. అది మీ చరిత్ర. ఏ టెండర్ కానీ 10 కోట్లు దాటిందంటే సిఓటీ పోతుంది, కమిషనర్ ఆఫ్ టెండర్స్ పోతుంది, సిఓటీ అప్రూవల్ అవుతుంది, గవర్నమెంట్ జీవో వస్తుంది. ఆ మాత్రం కూడా తెలియకపోతే ఎట్లా? ఏదో మున్సిపల్ డిఈఓ, మున్సిపల్ ఈఓ, మున్సిపల్ ఎస్సీ చేతులు ఉండదు. 10 కోట్లు దాటిన ప్రతి టెండర్ సిఓటీ పోతుంది. సిఓటీకి పోయి సిఓటీ మీటింగ్లో ఆ నిబంధనల ప్రకారం ఉన్నాయా చూసిన తర్వాత అప్రూవల్ అయిన తర్వాత గవర్నమెంట్ జీవో వస్తుంది. ఏదో మార్కెట్ది నేను అలిగేషన్ చేసి ఇండికేటర్ మార్కెట్ది నిబంధనలు నిబంధనలు గవర్నమెంట్ జీవో వచ్చింది. దానికి సిఓటీలో అప్రూవల్ అయ్యి గవర్నమెంట్ జీవో వచ్చిన తర్వాత పని స్టార్ట్ చేసింది. ఈ విధంగా మాట్లాడితే రవీంద్ర సింగ్ గారు మంచి పద్ధతి కాదు. మేము కూడా ప్రజా జీవితంలో ఉన్నాం, న్యాయబద్ధంగా చట్టానికి లోబడి పనిచేసుకుంటూ పోతా ఉన్నాం. కరీంనగర్ నగర ప్రజలకు ఇప్పుడు నేను చెప్పిన రోడ్స్ అన్నీ కూడా బ్రహ్మాండంగా చూపించినాం, బ్రహ్మాండంగా డ్రైనేజ్ సిస్టమ్ పెట్టినాం, బ్రహ్మాండంగా మన అంత పెద్ద వర్షాకాలం వచ్చి 19 సెంటీమీటర్ల వర్షం పడ్డా కూడా కరీంనగర్ నగరంలో ఎక్కడ కూడా ఇంత ఇబ్బంది లేకుండా చూసినాం మేము.
నీలాగా పార్టీలో ఉండి పార్టీకి వెన్నుపోటు ఓడిసే చరిత్ర కాదు మాది. పార్టీలో వండుకుంటూ పార్టీ అభ్యర్థులకు వ్యతిరేకంగా పనిచేసే చరిత్ర కాదు మాది. నీకు లాభం జరిగితే పార్టీ లేదు, నీకేమైనా పదవి లేకపోతే పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడే చరిత్ర కాదు మాది. ఖబర్దారని హెచ్చరిస్తా ఉన్నాం. దయచేసి నువ్వు చేసిన ఆరోపణలు కనుక మున్సిపల్ కార్పొరేషన్ మీద నిరూపించాలి. ఎక్కడ రోడ్ వేయక బిల్లు ఎక్కడ తీసుకున్నావు నిరూపించాలి. నువ్వు నిరూపించకపోతే అదే టవర్ సర్కిల్ ముక్కు రైలకు రాయి. అధికారులు అనే వాళ్ళు ఎప్పటికీ శాస్త్రంగా పనిచేసేవాళ్ళు. వాళ్ళు ఎప్పుడు కూడా నిబంధనలకు వ్యతిరేకంగా పనిచేయరు. వాళ్ళకు అవసరం కూడా లేదు. ఇన్ని రకాలుగా క్వాలిటీ కంట్రోల్ చేసుకుంటూ, ఇన్ని రకాలుగా ప్రియారిటీ చేసుకుంటూ, ఇన్ని రకాలుగా నిబంధనల ప్రకారం పనిచేసిన తర్వాతనే బిల్స్ పేమెంట్ చేయడం జరుగుతుంది. పనులు జరిగినాయని కళ్ళ మండి, అయ్యో నేనున్నప్పుడు పనులు జరగలే, నాకు అనుకున్న టెండర్ రాలే, 1 year పెండింగ్ పెట్టినా, ఇప్పుడు పనులు బ్రహ్మాండంగా జరిగినాయి, టౌన్ మంచిగా అయిందని చెప్పి కళ్ళు మండి మాట్లాడుతున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.